మేము మీ వెంటే ప్రధానంగా చూసుకుంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి పాత బస్తీలో మెట్రో పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. పూర్తిగా మెట్రో అనేది రెండవ దశ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి పరిస్థితి. సో రెండవ దశ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ కొన్ని చాలా అభివృద్ధి పనులకు సంబంధించి నగర ప్రగతికి 2050కి సంబంధించి వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ రూపొందించాం, ఆ విధంగానే ముందుకు వెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి. చెంచల్గూడ జైలు తరలించి KG to PG విద్యా సంస్థలు నెలకొల్పుతాం. అలాగే చంద్రయానగుట్టలో అతిపెద్ద మెట్రో స్టేషన్ కూడా జంక్షన్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా 120 కోట్ల రోడ్ల విస్తరణకు అడిగితే 200 కోట్లు ఇచ్చామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. పూర్తిగా అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పూర్తిగా 5 ఏళ్ళు మీరే సీఎంగా ఉంటారు. సో సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా చాలా మొండి మనిషి, ఆయనకి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, మీ వెంట మేము ఉంటామని భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి, అండ తెలిపినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకి ఉన్నారు అందుబాటులో, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆచార్య గారు మనకు అందుబాటులో ఉన్నారు, అండ్ బీజేపీ సంబంధించి వి రమేష్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కోనేరు సత్యనారాయణ గారు మనకి కాసేపట్లో జాయిన్ అవబోతున్నారు. డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఎంపీ ఎన్నికలకు ముందు వెళుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా శంకుస్థాపనలు, వరుస అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ అంటే పాత బస్తీ అనేటటువంటి నిన్న వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి బాపిరెడ్డి గారు, ప్రధానంగా చూసుకుంటే నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా వరకు ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో రాజశేఖర రెడ్డితో పనిచేసినటువంటి పరిస్థితి, చంద్రబాబుతో పనిచేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో పొత్తులో ఉన్న భాగంగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ ఎండకి ఆ గొడుగు అనుకోవచ్చా, లేకపోతే ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? లేకపోతే సీఎంగా వచ్చినటువంటి అభివృద్ధి పనులు చూసి ఆయన్ని ఈ విధంగా అండగా ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి అనుకోవచ్చా? ఇందులో 2-3 విషయాలు ఉన్నాయండి రాజశేఖర్ గారు. ఒకటి ఏంటంటే, మనము ఎంఐఎం రాజకీయాలను మనం నిశ్చితంగా పరిశీలిస్తే వాళ్ళు దాదాపుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో దగ్గరగా ఉండడం అనేది జరుగుతున్నది. అది అంతకుముందు మొదట్లో కాంగ్రెస్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం కావచ్చు, లేకపోతే మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన TRS లేదా BRS కావచ్చు. ఒక మధ్యలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఒక సందర్భంలో మాత్రమే అక్కడ ఎంఐఎంకు కాంగ్రెస్ కు మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉండే, కానీ తర్వాత అన్ని ప్రభుత్వాలతో కూడా వాళ్ళు అంత ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడినా కూడా ఎలక్షన్స్ తర్వాత ఏ ప్రభుత్వం అధికారంకి వస్తే ఆ ప్రభుత్వంతోనే ఉండడం జరిగింది. ఇదొక విషయం. అయితే నిన్న మనకు ఒక సంతోషపడాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇవాళ ఓల్డ్ సిటీ అన్నది పూర్తిగా అది నిరాదరణకు గురి అయింది. అక్కడ డెవలప్మెంట్ కావాలి, ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అభివృద్ధి అయినప్పుడు ఎక్కువ మంది జనాలకు ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి ఈ మెట్రో అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి అది ఓల్డ్ సిటీ వరకు మెట్రో ఎక్స్టెండ్ చేయడంతో అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలకు అనుకూలంగా ఉండడం ఒక మంచి పరిణామం. అది ఎంత తొందరగా అయితే అది ఎంత పెద్ద ఎత్తున జనాలకు లాభం అవుతుంది. అదే ఇంకా మెట్రో ఎక్స్టెండ్ అయ్యి మనం ఇది ఎయిర్పోర్ట్ దగ్గర పోతే ఇంకా అక్కడ కొన్ని లక్షల మంది, దాదాపు 30-40 లక్షల మంది ఉంటారు ఓల్డ్ సిటీ మీద చుట్టుపక్కల ఏరియాలు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు BRS గవర్నమెంట్ కూడా అభివృద్ధి చేసింది హైదరాబాద్ కొన్ని ఏరియాలలో, వాళ్ళు కూడా అభివృద్ధి చేసినప్పటికీ కూడా వాళ్ళు కేవలం హైదరాబాద్ వెస్ట్ అంటే ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే ఈ వైపు వెస్ట్ వైపే ఎక్కువ చేశాను, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం అన్ని వైపులా కూడా అది ఫోకస్ చేస్తున్నది. దానిలో ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ జనాలలో కొంత ఆధునికత రావాలి, మార్పు రావాలంటే అభివృద్ధి కూడా జరగాలి, రోడ్స్ వెడల్పు కావాలి, రైల్వే మెట్రో లైన్ రావాలి, తర్వాత MMTS కూడా పెరుగుతున్నాయి, తర్వాత ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ పెరగాలి. ఇవన్నీ కూడా కొంత ఆ ఓల్డ్ సిటీని మార్చే అంశాలు కాబట్టి ఇంకా మూసీ నదిని కూడా బాగా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా హైదరాబాద్ ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఏరియాలలో ఎంత అభివృద్ధి జరిగితే అంత మంచిది. అట్లాగే ఇప్పుడు ఈ నిన్న కూడా ఇవాళ రేపు ఓపెన్ చేస్తున్నారు. ఏంటంటే ఒకటి ఏంటంటే మనకు నిజామాబాద్ వైపు 44 హైవేకు దానికి కూడా ప్యారడైజ్ నుంచి వెళ్ళి కూడా సుచిత్ర వరకు, తర్వాత ఇటు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు కూడా ఎలివేటెడ్ కారిడార్స్, ఇవన్నీ కూడా బాగా జనసాంద్రత కలిగి ఉన్న ప్రాంతాలు. ఇవన్నీ ఎంత ఎక్కువగా అభివృద్ధి జరిగితే పెద్ద ఎత్తున జనాలకు అంత లాభం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యన జరుగుతున్న కార్యక్రమాలు మాత్రం మొత్తం హైదరాబాద్ అన్ని వైపుల అభివృద్ధికి వీళ్ళు ప్రణాళికలు ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక శుభ పరిమాణంగా మనం చెప్పుకోవచ్చు.
ఎస్ ఆచార్య గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏంటి అసలు మీ పార్టీ అండ కావాల్సిన అవసరం ఉందంటారు, లేకపోతే పూర్తిగా అభివృద్ధి బాటలో భాగంగానే ఇదైతే ప్రధాని మోదీతో సహకరిస్తున్న నేపథ్యంలోనే ఎంఐఎం మీతో సహకరించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే రాజకీయాలకు అనుగుణంగా అధికారంలో ఉన్నారు కాబట్టి మీతో స్నేహభావాన్ని పెంచుకునేందుకు వ్యాఖ్యలు చేశారనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు అసలు? సార్, ఇప్పుడు ఎంఐఎం ఎప్పుడైనా సరే ఒకటి మాత్రం వాస్తవం, అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళకి అండగా ఉండడం వాళ్ళకి అలవాటు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం అనేది కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేది. గత 10 ఏళ్ల కింద మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కి అండగా ఉండడం వాళ్ళకి అలవాటు. ఇప్పుడు బీజేపీతో కలిసి జతగట్టుకొని ఇంటర్నల్ గా వాళ్ళు రాజకీయం చేసిన సంగతి దేశ ప్రజలు అందరూ చూసారు, రాష్ట్ర ప్రజలు చూసారు. ఇవాళ ఉన్న పరిస్థితిలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు వాళ్ళు మబ్బు చూపడం అనేది కొత్త కాదు. ఇంకోటి దీంట్లో ప్రధానంగా ఆలోచించేది ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి గత్యంతరం లేక ఇవాళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ వైపు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ఎంఐఎం బీఆర్ఎస్ వైపు ఉండేనో ఆ రోజు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలంతా మన వైపు చూస్తున్నారు కాబట్టి, అధికారంలో తీసుకొచ్చింది మైనారిటీ సామాజిక వర్గం కాబట్టి ఇవాళ మైనార్టీ పార్టీగా ముద్ర ఉన్నటువంటి ఎంఐఎం మరి అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీ వైపు పోవాల్సిందే, లేకుంటే ఆల్టర్నేట్ లేదు వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఉనికి కూడా గతంలో గత చరిత్ర చూసినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పార్టీ వైపు ఉంటారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా మరి ప్రతిపక్షం వైపు ఉన్నటువంటి చరిత్ర వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళ నిన్నటికి నిన్న బిఎస్పీ మరి ప్రవీణ్ కుమార్ గారు కూడా మరి బీఆర్ఎస్ తో జతగట్టింది. అంటే గతంలో చూస్తే ఈ ప్రవీణ్ కుమార్ గారికి లేకుంటే కేసీఆర్ గారికి ఎక్కడ చెడినటువంటి చరిత్ర లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్ గారిని నెత్తిన పెట్టి చూసుకున్నటువంటి చరిత్ర చూసినాం. చాలా సందర్భాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి గొప్పగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చాలా పత్రికల్లో చూసినాం, చాలా మీడియాలో చూసినాం. మరి అంటే ఉన్నటువంటి మరి బీఎస్పీలోకి పోయి మళ్ళీ పోటీ చేయడం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేక, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేక ఓటుని డైవర్ట్ చేయడానికి ప్రవీణ్ కుమార్ గారిని కేసీఆర్ వాడుకున్నారు. కాబట్టి వాళ్ళ అంతర్గతంగా చేసినటువంటి ఒప్పందానికి వాళ్ళ డైరెక్ట్ ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళ బీఎస్పీ బీఆర్ఎస్ ఒకటని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ మరి పార్లమెంట్ పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఇంటర్నల్ గా ఒకటే, వీళ్ళు గతంలో ఏ విధంగా అయితే వీళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీ బలోపేతం కోసమో లేకుంటే వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి అందరికీ ఉంటే మాకు అభివృద్ధి జరుగుతానో లేకుంటే లక్షల కోట్ల రూపాయలు నిధులు తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ప్రక్రియ తప్ప ఇంకోటి అంతిమంగా మరి బీజేపీ యొక్క ప్రణాళికలు కూడా రచిస్తే దాంట్లో కూడా పాము కూడా కావచ్చు, చెప్పలేము. ఇక్కడ ఇంకోటి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు విస్తరణకు సంబంధించి 120 కోట్లు అడిగితే 200 ఇచ్చినటువంటి పరిస్థితి. మీరే అక్కడ కొంచెం ఒక అడుగు ముందేసి వారితో స్నేహభావానికి ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరే ముందు మాట్లాడినటువంటి పరిస్థితి, ఎక్కడ ఏ పార్టీ అధికారం ఉంటే అక్కడ ఆ పార్టీతో స్నేహం చేసేటువంటి పరిస్థితి ఎంఐఎం పార్టీ. సో ఇక్కడ ఏమైనా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అలాంటి ఏమైనా ప్లానింగ్ జరగబోతుందా? సార్, ఒకటి మాత్రం వాస్తవం, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ పార్టీ ఎవరైనా గెలవడానికే ప్రయత్నం చేస్తారో దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకటి మాత్రం వాస్తవం, 10 ఏళ్లలో కూడా ఏ రోజు కూడా మెట్రోని పాత బస్సు తీసుకుపోయే ప్రయత్నం బీఆర్ఎస్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గొడవలు అనుకోండి, ల్యాండ్ అక్విజిషన్ లో ప్రాబ్లం అనుకోండి, రోడ్డు విస్తీర్ణంలో అన్ని రకాలుగా ఇష్యూస్ వస్తాయి కాబట్టి పాత బస్సు జోలికి వాళ్ళు వెళ్ళలేదు. ఇవాళ పాత బస్తీకి మేము డబ్బులు కేటాయించి మెట్రో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, రోడ్డు విస్తీర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో ఉంచుకొని మరి పాత బస్సులో కూడా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎవరికి కూడా అధికారులు పోలేనటువంటి వ్యవస్థ ఉంది అని ఒకటి క్రియేటివిటీ మన బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ చేసింది. అది కాదు, అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. మైనార్టీలంతా వాళ్ళకు కూడా సేమ్ మనోభావాలు ఏ విధంగా అయితే అందరికి అన్ని వర్గాలకు ఉన్నాయో వాళ్ళకు కూడా అన్ని మనోభావాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా డెవలప్మెంట్ కావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 100% వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చడంలో రేవంత్ రెడ్డి గారు ముందున్నారు. దాంట్లో తప్పేం లేదు కదా. ఏ పార్టీ అనేది కాదు కదా. రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఒక ప్రాంతంలో ఓటు వేస్తారో వేయకపోవచ్చు, కానీ అభివృద్ధి అనేది సమానంగా ఇవ్వడంలోనే కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కట్టుబడి ఉంది కాబట్టి చేస్తుంది. ఎస్ ఇక్కడ పాపిరెడ్డి గారు ఇంకొక అంశం మనం మాట్లాడితే, పూర్తిగా ఇందాక మాట్లాడుతూ పాత బస్తీకి సంబంధించి అభివృద్ధి చెందకపోవడం, మిగతా ప్రాంతాలతో అసలు ప్రధానంగా జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలు రాకముందే ప్రధానమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పాత బస్తీకి సంబంధించి ఇరుకిరుకు సందులో వెళ్ళలేనటువంటి అధికారుల పరిస్థితి, పూర్తిగా అలాంటి అక్కడి నుంచి వాతావరణం ఉందన్నటువంటి ప్రధానంగా అక్కడ ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. ఆరోపణలు అంటారా నిజమంటారా, ఎందుకు అసలు అభివృద్ధి చెందలేదు అనేది మీ విశ్లేషణలో చూసుకుంటే?
ఇప్పుడు దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఓల్డ్ బస్తీ డెవలప్ కాకపోవడానికి కొంత కమ్యూనల్ రైట్స్ అంటే ఈ మత కలహాలు, తర్వాత ఎంఐఎం రాజకీయాలు, కొంత పేరుకు మిగతా మత పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రాజకీయాలు, ఇవన్నీ కలిసి ఏంటంటే ఓల్డ్ సిటీని అభివృద్ధి పథానికి దూరంగా ఉంచడం. దానిలో కూడా కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్లు అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న మైనార్టీల లీడర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఆ విధంగా ఉండడంలో కొంత వాళ్ళకి ప్రయోజనం ఉన్నట్టున్నది. కాబట్టి అభివృద్ధిని కానియకపోవడం, ఆధునీకరణ కానియకపోవడం అనేది జరుగుతూ వచ్చింది. కానీ నిజంగా సంతోషకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి మెట్రోను అక్కడికి ఎక్స్టెండ్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఆయన దాన్ని పూనుకోవడం, రోడ్లు వైడైనింగ్ కోసం డబ్బులు ఇవ్వడం, అట్లాగే ఇంకా ఇంకొక అంశం ప్రధానంగా మాట్లాడుకుంటే పాపిరెడ్డి గారు, విద్యా సంస్థలు నెలకొల్పుతాం, పిల్లలకి విద్యను అందించే ప్రక్రియ అంటే చెంచల్ కూడా జైలు తరలించి అదే రాజశేఖర్ అదే చెప్తాను. ఇప్పుడు అక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే అవి అందరి చాలా మంది కారణం ఉన్నది. అక్కడ ఎంఐఎం అక్కడ ఉన్న స్థానిక బలమైన ముస్లిం నాయకులు కొంత అడ్డంకిగా పనిచేస్తున్నారు. వాళ్ళు బయటకు ఏం చెప్పినా కూడా వాళ్ళ యొక్క ప్రాబల్యం పోవద్దు కాబట్టి ఆ ఓల్డ్ సిటీల్లో ఎవరు రానియద్దు. తర్వాత రెండో వైపు ఏంటంటే ఇంకా మద్దతు పార్టీలకు ఏంటంటే పెంచి పోషించాలి, మధ్యన డివైడ్ అండ్ రూల్లో ఇటు హిందూ పోలరైజేషన్ అటు ముస్లిం పోలరైజేషన్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇవి జరగకుండా అభివృద్ధిని ఇప్పుడు ఉదాహరణకు మీరు మోడీ గారినే తీసుకోండి. మోడీ గారు ఏం చేశారు, జమ్మూ కాశ్మీర్ లో నిన్న పోయిండు, నేనంతా తిరిగి ఏం చేసిండు, అభివృద్ధే ఒక ప్రాతిపదిక ప్రజలకు కావాల్సింది ప్రజల అవసరాలు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ రాజకీయాలకు మతానికి అతీతంగా రేవంత్ రెడ్డి గారు పోయి కూడా అదే చేసిండు. నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఇక్కడ అధిక శాతం ప్రజలు ఉన్నారు, అధిక శాతం ప్రజలకు కనీస అవసరాలు లేదు, ఇరుకు రోడ్లు ఉన్నాయి, సరైన నీటి వసతి లేదు, తర్వాత ఇది మూసీ నదితోని అనేక విధాలుగా వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. వాటిని ఆయన కొంత తొలగేయడానికి నిన్న ఒక అంటే ప్రథమ ఆచార్య గారు పూర్తిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ పూర్తిగా వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధాని వచ్చిన నేపథ్యంలో కూడా మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కూడా ఆయన పూర్తిగా మాకు నిధులు కేటాయించండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో పక్క రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్రలో ఉన్నటువంటి సమస్యలు తొలగించమని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా సహకరించండి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే అవసరమైతే కొట్లాడతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అక్కడ ముందుగానే వ్యూహాత్మకంగా ఏమేమి కావాలో పూర్తిగా ఒక పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ వెళుతున్నటువంటి పరిస్థితి ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టకపోయిందో అది సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఆ నమ్మకాన్ని ప్రజలకు కూడా మనం నిలబెట్టినప్పుడే కదా ఆ ధర్మాన్ని మేము నిర్వర్తించినట్టు అవుతుంది. కేంద్రంలో బీజేపీ ఉందన్నంత మాత్రాన మనకు రావాల్సిన నిధులు అడగడంలో తప్పేం లేదు. అది బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కూడా కావచ్చు, అధికారంలో ఎవరైనా ఈ రోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేమైతే ఏదైతే 6 గ్యారెంటీలు మేము హామీ ఇచ్చినామో ఆ డెవలప్మెంట్ కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్లు కూడా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకో పూర్తిగా ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి మనం మాట్లాడుకుంటే అసలు కేంద్రం మీద గిల్లి గజ్జాలు ఆడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్ల పాటు చట్టపట్టాలు వేసుకున్న తిరిగినోడో నువ్వు, పార్లమెంట్ లో బిల్లులు పెడితే పాస్ చేసినోడు నువ్వు, రైతు చట్టాలకి ఆమోదం తెలిపింది బీఆర్ఎస్ పార్టీ. మీరు 10 ఏళ్ళు చట్టపట్టాలు వేసుకుని తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీరు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతిసారి మేము తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల గురించి నిధులకు సంబంధించినటువంటి పోరాటాలు చేస్తాం, ధర్నాల రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విరుద్ధంగా వెళ్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి అనుచరుడుగా పనిచేస్తున్నాడు, కొన్ని రోజుల్లో బీజేపీలో చేరబోతున్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఒక విషయం మాత్రం సూటిగా అడగదలుచుకున్నా. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి స్వయాన ముఖ్యమంత్రి ఉండి నువ్వు ధర్నాలు చేస్తే ఒరిగేది ఏమైనా ఉందా? నువ్వు ప్రతిపక్షంలో ఉంటే నువ్వు ధర్నాలు చేసినా రాస్తారోకలు చేసినా సింగారం. నువ్వు ప్రధానమంత్రి కలవనికి నీకు ఇవ్వడానికి అవకాశం ఇస్తలేడా? 10 ఏళ్ళు ఏం గాడులు కలిసిరు? రాష్ట్రానికి రావాల్సినటువంటి లక్షల కోట్ల రూపాయల నిధులు నువ్వు ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు ఏదో బీజేపీతో అరే ప్రజల ఉద్దేశం ఇప్పుడు అంతిమంగా రాష్ట్ర ప్రజలకి మేము ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు ఆల్రెడీ 7 లక్షల కోట్ల లూటీ చేసిరు రాష్ట్ర బడ్జెట్ ని. మరి మీరు రాష్ట్ర ప్రజలకి మరి జరగాల్సినటువంటి న్యాయం ఎందుకు జరగాలి? 1వ తారీఖు జీతం ఇవ్వాలి, నువ్వు 14వ 15కి ఇస్తుంటివి. మరి అదే విధంగా రైతు బంధు ఇవ్వాలా, రైతు బీమా ఇవ్వాలి. గతంలో ఇచ్చినటువంటి అన్ని పథకాలు ఇస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వంతో నీకేం వచ్చే పంచాయతీ ఏముంది? రాజకీయాలు వేరు,
ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలు నెరవేర్చాలని కనీస బాధ్యత కదా. ఇవాళ గత సంవత్సరం వర్షాలు పడలేదు, నీళ్లు లేవు, మరి వాళ్ళ డ్యామ్ లో నీళ్లు ఎండిపోయినా, మరి దానికి కావాల్సిన ప్రణాళికలు కావాలా. కరెంటు ఆల్రెడీ లక్షల కోట్ల రూపాయలు మీరు లోటు బడ్జెట్ ఉంది, మరి దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న సంగతి ఇవాళ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, మేమేం చెప్పలేదు. ఈ 10 ఏళ్లలో మీరు ఎంత అవినీతి చేసిరు అనడానికి పెద్ద ఉదాహరణ కాగ్ రిపోర్టు. ఈ 10 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న సంగతి కాగ్ నివేదిక పెట్టింది. గొర్రెలకి 2600 కోట్ల రూపాయలు అవినీతి చేసిరు. అదే విధంగా మిషన్ భగీరథ మోటార్ పంపులు కొనడానికి 2600 కోట్ల అవినీతి చేసిండ్రు. కేవలం 30-40% కమిషన్ తో కాళేశ్వరం లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 30,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిన కాగ్ నివేదించింది. ఇవన్నీ దుర్మార్గాలు చేసి మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు కలిసిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మేమెందుకు కలిసాము, అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. దానికి నరేంద్ర మోడీ గారితో మన హక్కు అండి. అది తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు. మనం కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టిన ట్యాక్స్ రూపంలో ఉన్నటువంటి పైసలు అడగడంలో తప్పేముంది. కేంద్ర ప్రభుత్వం నువ్వు కాళేశ్వరానికి జాతీయ హోదా వస్తే లక్షల కోట్ల రూపాయలు వస్తాయి, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరుగుతుంది కదా. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డి గారికో ముఖ్యమంత్రి గారికి నిధులు ఇవ్వట్లేదు. ప్రభుత్వానికి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఇస్తున్నారు. దానివల్ల ఇవాళ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ గారు నిజంగా సోయి ఉండాలి. ఎవరైతే నిక్కర్ కేసులో నీ చెల్లిని అరెస్ట్ చేస్తారన్న సంగతి దేశం వల్ల కోడే కూర్చే. రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. మరి బండి సంజయ్ గారు కూడా మాట్లాడే రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, అయిపోయారు. ఎందుకు అరెస్ట్ కాలే? నువ్వు బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్న సంగతి దేశం వల్ల చూసా. ఇంకోటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిరంట. ఎవడు టీఆర్ఎస్ పేరు ఉండేది బీఆర్ఎస్ పార్టీ మార్చింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బతీసింది? ఎందుకు టీఆర్ఎస్ ఉంటే నువ్వు బీఆర్ఎస్ గా మార్చాల్సి వచ్చింది? నువ్వు తెలంగాణ పేరు పెట్టుకొని అధికారంలోకి వచ్చి లక్షల కోట్ల రూపాయలు దండుకొని దాచుకొని దోచుకొని బీఆర్ఎస్ పార్టీ అని పెట్టావు. ఎందుకు పెట్టావు? బీజేపీకి బీఆర్ఎస్ బి టీం కాబట్టే నువ్వు బీఆర్ఎస్ అని పెట్టుకున్నావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దుంగలో దొక్కినందుకే తెలంగాణ ప్రజలు నిన్ను బొందలో పెట్టిరు. ఎందుకంటే అధికారం నుంచి గద్దెదించరు. నువ్వు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడతావా? తెలంగాణ ఉద్యమకారులు జైల్లో పెట్టింది ఎవడు? తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉద్యోగాలు లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవడు తుంగలో దొక్కింది? అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అవకాశం దొరికితే కాంగ్రెస్ పార్టీతో బురద వెళ్ళాలి తప్ప ఇవాళ అధికారంలో లేమని ఒక సోయి కూడా మర్చిపోయి వాళ్ళ ఒక ప్రధాన ముఖ్యమంత్రి గారి మీద ఇష్టానుసారమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీని బుద్ధి తెచ్చుకోవాలి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తుంగలో దొక్కింది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, గతంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఆత్మగౌరవాన్ని మేము తల దించుకోలే. ఏం ప్రధానమంత్రి అండి, బీజేపీ నాయకుడు అధ్యక్షుడిగా వచ్చిండా, ప్రధానమంత్రి వచ్చిండా ఈ రాష్ట్రానికి? చాలా క్లియర్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి నిధులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం సరైనటువంటి పోరాటం చేయలేదు, రావాల్సిన నిధులు తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయింది, అందుకే సఖ్యతగా వెళ్తున్నాం, అవసరమైతే కొట్లాడతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇంకొక అంశం, ఇప్పుడు మీరు వరుసగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అభివృద్ధి పనులకు సంబంధించి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మేము చేసినవే, మేము అన్ని కూడా సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి దాన్ని ప్రారంభిస్తుంది. పోస్టులకు సంబంధించి కూడా పూర్తిగా మేము సిద్ధం చేస్తుంది తప్ప కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని చెప్తున్నారు బీఎస్ పార్టీ వాళ్ళు. మీరేమంటారు? ఇప్పుడు మాత్రం వాస్తవం వాళ్ళకి తెలుసుకోవాల్సింది. నువ్వు చేసిపోయినావు, నేను ముగించిన అనేది. నువ్వు ఎవరు చేస్తే ఏముంది, ప్రజల కోసంగా చేసేది. మరి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఉద్యోగస్తులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకపోయినావు? రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయినావు? నిరుద్యోగ వృత్తి ఎందుకు 2116 ఇవ్వలేకపోయినావు? 57 ఏళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోయినావు? డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేకపోయినావు? ధరణి సమస్యలు ఎందుకు తీర్చలేకపోయినావు? ఇవన్నీ నువ్వు చేయలేక నువ్వు మేము చేసేటివి మేము రెడీ చేసినాము, నువ్వు మేము వండి పెట్టాము, తిన్నాము అంటే ప్రజలు మీకు ఏం చెప్పాలో బుద్ధి చెప్పాలో చెప్పారు. 10 ఏళ్ళు మీరు చేయలేదు కదా. ఇప్పుడు నువ్వు అధికారం ఉన్నప్పుడు, నీ చేతిలో పవర్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇవన్నీ ప్రక్రియలు చేయలేదు? 30,000 ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? వెయిట్ చేసి ప్రజల్ని మోసం చేసి ఆత్మహత్యలు చేసుకుంటుంటే విద్యార్థులు తల్లిదండ్రుల ముఖం చూపించలేక, పెళ్లిళ్ళు చేసుకోలేక, ఉద్యోగం చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటే నీ కళ్ళకు కనపడలేదా? మేము చేసినట్టు మీరు చేసి మీరు ఎందుకు చేయలేదురా నాయన? మీ చేతిలో ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారు? కాబట్టి కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప ఇక్కడ ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ లో ఏదో పెద్ద ఘనకారం సాధించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాట తప్ప మీరు 10 ఏళ్ళు ఏం చేసినా దేశ ప్రజలు చూసిరు, రాష్ట్ర ప్రజలు చూసిరు. కాంగ్రెస్ నివేదిక ఇచ్చింది. నువ్వు ఎంత డొల్ల రాజకీయం చేసినావు, ఎన్ని లక్షల కోట్ల అవినీతి చేసినావు, నువ్వు ఏ డిపార్ట్మెంట్ ఎంత అవినీతి చేసినావు అని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ రిపోర్ట్ ఇచ్చింది. మేము కూడా ఎంక్వైరీ చేసినాం, సంబంధిత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, కేసులు పెడతాం. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవడైనా తప్పు చేస్తే ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఎవరికైనా హక్కు ఉంటది. దాంట్లో ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. దాంట్లో వాళ్ళు ఏదో ఇలా
పార్లమెంట్ ఎలక్షన్ లోనే మేదో ఘనకారం సాధిస్తాం, ఆత్మగౌరవం కూని చేసినారు. ఆత్మగౌరవం చూసి కూని చేసిన మరి 10 ఏళ్లలో మనకు రావాల్సిన వాటా నువ్వెందుకు మరి తీసుకురాలేకపోయినావు? తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడేటోడు అదే రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఒక రోజుకి 8 టీఎంసీలు నీళ్ళు తీసుకుపోయేటప్పుడు నువ్వే పర్మిషన్ ఇచ్చినావు, నువ్వే పక్కల కూర్చోబెట్టుకున్నావు, నువ్వే మాట్లాడినావు. మళ్ళీ ఇవాళ రాయలసీమ నీళ్లు ఎత్తుకపోతుంది, నువ్వేం చేస్తున్నావు అంటే మరి 10 ఏళ్ళు నువ్వేం చేసినావు? గాడులు కాస్తున్నట్ట. ఒక సైడ్ ఏమో ఆర్టీఎస్ దగ్గర రైట్ కెనాల్ పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోతున్నారు. బ్రిజిస్ డివిజన్ ఏమో కృష్ణానది నుంచి తుంగభద్రకి 4 టీఎంసీ నీళ్లు తెచ్చిన తర్వాత తీసుకుపోవాలంటే అంతకు ముందే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల రూపాయలతో నీళ్లు తీసుకుపోతుంటే మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నిద్రపోతుంది? ఆచార్య గారు ఒకసారి కోసం తప్ప కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇవాళ ఏదో ప్రజల గురించి ఏదో పెద్ద పోరాటం చేసి ఉద్ధరించినట్టు మాట్లాడినటువంటి తీరు సరైనది కాదు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారు, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మేము సిద్ధం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చేసినటువంటిది ఏం లేదు, అది ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. సో నిధులు కూడా మేము పాత బస్తీకి కేటాయించి ఉంచాం. సో ఇవన్నీ కూడా మేము సిద్ధం చేసిన తర్వాతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి జాబుల దగ్గర నుంచి అన్నీ కూడా కేసీఆర్ ఖచ్చితంగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు నిజంగా సిద్ధం చేసుకొని మేమే గెలుస్తాము తర్వాత అన్నీ చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మాటలు నిజంగా అసలు కాంగ్రెస్ పార్టీ ఇది రూపకల్పన చేసింది అనుకో. అసలు ఈ మాటల వ్యత్యాసం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్ మనకి పాపిరెడ్డి గారు లైన్ కట్ అయింది. ఎస్ ఆచార్య గారు చెప్పండి. ప్రధానంగా అంటే ఇక్కడ పాత బస్తీకి సంబంధించి చెప్పండి. ఒకటే సింపుల్ గా చెప్తా. 10 ఏళ్ల అధికారంలో ఉన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి ఐటీఐఆర్ ఏమైంది? విభజన చట్టంలో భద్రాచలం భూములు దాదాపు 6 గ్రామాలు మరి అవతల ఏపీలో పోయినాయి. దాన్ని ఎట్లా తీసుకురావాలా? భద్రాద్రి రాముల భూములకు సంబంధించినటువంటి మరి ఆ భూములు ఎట్లా ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలన్న సోయి బీజేపీ నాయకులకు కానీ మరి 10 ఏళ్లు పనిచేసిన బీఆర్ఎస్ నాయకులకు కానీ ఎందుకు లేకపోయింది? ఇవాళ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎందుకు వేలాది మంది లక్షలాది మంది మరి వేకెన్సీస్ ఉంటే కూడా దాన్ని ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు? దీని మీద మీరు చర్యలు తీసుకోలేదు. ఒక ఐటీఆర్ వస్తే దాదాపు ఐటీఐఆర్ శాంక్షన్ అయింది 2014లో కాంగ్రెస్ హయాంలో. యూపీఐ పూర్తి చేయలేకపోయినారు. ఎస్ ఆచార్య గారు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. మనకి పాపిరెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత మేము పెట్టినటువంటి సిద్ధంగా చేసినటువంటి ప్రాజెక్టుల్ని ఈరోజు ఉద్యోగాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది తప్ప కొత్తగా ఏం చేసింది లేదని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో అలాంటి నిజం ఉన్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే మేమే గెలుస్తాము తర్వాత ప్రజలకి గెలిచాక ఇద్దామన్నటువంటి ఆలోచనతో నిజంగా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 9.5 సంవత్సరాలు పాలించిన తర్వాత ఇవాళ ప్రతిపక్షంలో కూర్చుంటారు. ఒకటేంటంటే ఇది ప్రభుత్వాలు అనేవి మారుతుంటాయి కానీ ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చిందంటే ఇప్పుడు మీరు అన్న ప్రశ్నే, ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి ఆర్డర్స్ చేయకపోతే ఏం జరిగేది అనేది కూడా ప్రశ్న వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు అపాయింట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళని ఆర్డర్స్ ఇవ్వద్దని ఆపలేదు, కానీ ఇవ్వలేదు తెలియదు. ఇప్పుడు ఉదాహరణగా మీకు చెప్తాను నేను. ఇక్కడ ఇది మన తెల్లాపూరు ఉస్మాన్ నగర్ ఈ దగ్గర దాదాపుగా 15,600 డబల్ బెడ్రూమ్స్ ఇల్లు కట్టారు. అవి దాదాపుగా బీఆర్ఎస్ వాళ్ళ గవర్నమెంట్ కట్టిన పెద్ద సముదాయం అది. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఒక 4-5 నెలల కింద ఎలక్షన్స్ ఒక 3 నెలల ముందే వచ్చి ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా దాని లబ్ధిదారులకు రాలేదు, ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అవి ప్రజల సొమ్ముతో పెద్ద ఎత్తున కట్టిన కాంప్లెక్స్ కాబట్టి ఇప్పుడు మేము కట్టాం కాబట్టి ఇచ్చారంటే అది అర్థం లేదు. ఎందుకంటే మీ అధికారం ఉన్నప్పుడు మీ అవసరం ఉన్నప్పుడు మీరు ఇవ్వలేకపోయారు. దానికి మీ కారణాలు ఏందో మీరు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతుంటది కాబట్టి ఇది ఉద్యోగాలే కాదు, గత ప్రభుత్వాలు చేసిన పనులకు బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ కొన్ని పనులు చేసింది. అంతకుముందు కాంగ్రెస్ చేసిన పనుల తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే చేసింది. ఇప్పుడు మీ ఉదాహరణ చెప్తా మీకు. రింగ్ రోడ్ అనేది మొత్తం 157 కిలోమీటర్లు ఓఆర్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన తర్వాత ఒక కండ్ల కోయిల దగ్గర, అంటే ఇప్పుడు నిజామాబాద్ హైవే దగ్గర ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు సుప్రీంకోర్టులో కేసు ఉన్న దాంతో ఆగిపోయిన తర్వాత అక్కడ మాత్రం ఆ రింగ్ రోడ్ పనిచేయలేదు, కింద సర్వీస్ రోడ్ వెళ్ళిపోయింది. కానీ వీళ్ళు కాంపెన్సేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళను కేసు విత్డ్రా చేయించి ఆ కిలోమీటర్న్నర చేసిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసింది ఏంటంటే మొత్తం ఈ ఓఆర్ఆర్ మేమే కట్టామని చెప్పుకోవడం జరిగింది. ఆ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఇవ్వాలి కూడా దాన్ని కౌంటర్ చేయలేదు. ఎందుకు చేయలేదు వాళ్ళకి అక్కడ ఏమైందో తెలియలేదు. కానీ ఇట్లా ఒకరికి ఇట్లా చెప్పుకోవడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు రింగ్ రోడ్డు కాంగ్రెస్ కట్టింది, అది
మెట్రో కాంగ్రెస్ చేసిందే. ఇప్పుడు ఆ మాటకు వస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత రీఅలైన్మెంట్ తోని మెట్రోని 2 సంవత్సరాలు ఆపేది. అంటే ప్రభుత్వాల అవసరాలు బట్టి జరుగుతుంటది. ఇది ఫస్ట్ ఫేజ్ లో ఉన్న మెట్రో ఓల్డ్ సిటీ దాకా తీసుకుపోలేదు ఆయన. అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కాబట్టి మేము చేసిన దాన్ని మేమే వాడుకున్నాం అని కాదు, ప్రభుత్వాలు అన్నవి వస్తుంటాయి పోతుంటాయి. ప్రజల అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతుంటది. ఇప్పుడు బహుశా రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పోయి ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది కాబట్టి. కానీ ప్రజల అవసరాల అభివృద్ధి ఏదాగదు. ఇట్లా మేమే కట్టినాం మేమే అని ఇట్లా ఈ ఓనర్షిప్ అన్నది అది కరెక్ట్ కాదు. ఓనర్షిప్ అట్లా లెక్క పెట్టుకున్నాను అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు హైదరాబాద్ సిటీ బాగా అభివృద్ధి చెందిన సిటీ మనకు తెలంగాణకు వచ్చింది, దాంతోనే మనకు ఆదాయం పెరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదు, అంతకుముందు కాంగ్రెస్ చేసింది, లేకపోతే తెలుగుదేశం చేసింది. కాబట్టి ఈ అభివృద్ధి అనేది ప్రజల అభివృద్ధి కాబట్టి ఆ విధంగా క్లెయిమ్ చేయడం అనేది తప్పు. ఎస్ 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 ఆచార్య గారు, ఇంకొకటి నిన్న ఓవైసీ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 2028 కల్లా సిద్ధంగా, అంటే ఎలక్షన్స్కి ముందు సిద్ధంగా చేస్తే పూర్తి స్థాయిలో జేబీఎస్ నుంచి మెట్రో ఎక్కితే ఫలక్రమ దగ్గర దిగొచ్చు, అలాంటి ప్రతిపాదన కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అప్పటి వరకు పూర్తి చేసే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉండబోతుంది, అప్పటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? 100% ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండో దాన్ని 100% పూర్తి చేయడానికే ఈ గత 10 ఏళ్ళు ఏ విధంగా పరిపాలన ఉందనేది మేము ఆల్రెడీ చూసినాము. దాన్ని చీదరించుకునే రాష్ట్ర ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టారు. మళ్ళీ అటువంటి చర్య కాంగ్రెస్ పార్టీ వైపు ఉండకూడదు. అంటే మేము ఏదైతే మేము మాట ఇచ్చినామో, ఏదైతే డెవలప్మెంట్ కోసం పాత బస్సులో 10 ఏళ్ళు ఏదైతే లేట్ అయిందో, ఆ మెట్రో స్టేషన్లు కానీ, ఆ రోడ్లు విస్తీర్ణం కానీ, అన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పూర్తిగా వెంటనే యాక్టివేట్ అయిపోతాయి. 100% పార్లమెంట్ ఎలక్షన్ లో కావచ్చు, లేకుంటే అంతకుముందన్న దాని తర్వాత అన్న కావచ్చు, 100% పాత బస్తీకి సరైన న్యాయం అయితే చేయడానికి రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా సరే ఒకటి హామీ ఇస్తే దాన్ని నెరవేరిస్తే తప్ప మాట తప్ప మడ తప్పే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. సరే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది అది చేయకనే మా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. దాన్ని సమృద్ధిగా ప్రజలకు మేము న్యాయం చేయగలిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు కూడా ఉంటారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయినా, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా, లేకుంటే మున్సిపాలిటీలు అయినా, ఎంపీటీ సర్పంచ్లు అయినా, జెడ్పీటీసీలు అయినా, మేము అధికారంలోకి వచ్చినాము 100 రోజులు 6 గ్యారెంటీలు ఏదైతే మేము సంపూర్ణంగా మేము మాట ఇచ్చినామో దాన్ని పూర్తి చేసుకోవడానికి నిన్నటికి నిన్న ఇందిరమ్మ ఇండ్ల కూడా దాదాపు ఒక నియోజకవర్గానికి 3,800 ఇందిరమ్మ ఇండ్లను కూడా శాంక్షన్ చేసినటువంటి చరిత్ర. ఏప్రిల్ 11 నుంచి కూడా ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అంటే ఏది కూడా మేము మాట ఇస్తే దాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇక్కడ కూడా ఇప్పుడు లోటు బడ్జెట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో జీతాలు ఇవ్వడమే గగనమైనటువంటి పరిస్థితిలో రెవెన్యూను కూడా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకొని మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేరుస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ మరి ఉద్యోగస్తులని అదేవిధంగా విద్యార్థులకు కూడా ఉద్యోగాలు ఇస్తూ అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని వాళ్ళు ఏదో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇక మా మీద బీఆర్ఎస్ బీజేపీకే పోటీ ఉంటది, ఇక మా కాంగ్రెస్ అనేది మాకు అసలు కౌంట్లెస్ అనే విధంగా మాట్లాడుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ లో ఇంకోటి ఆచార్య గారు, ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో నిధులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఇద్దరు ఎలిమెంట్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ నిధులు కూడా కేటాయించారు కానీ విడుదల చేయలేదని కూడా నిన్న అక్బరుద్దీన్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నిన్న ప్రసంగంలో మాట్లాడుతూ కూడా. సో నిజంగా అంటే అక్కడ ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి? నిజంగా నిధులు విడుదల చేసి రాలేదు, మీ పార్టీ విడుదల చేసింది అనుకోవచ్చా? అవన్నీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే గత ప్రభుత్వం మీద ఏదైతే చెప్పిండ్రో అది వాస్తవాలు. కేవలం ఎందుకంటే ఎలక్షన్ల ముందు కూడా చాలా మందికి ఆ ఫండ్స్ రేజ్ చేసి స్పెషల్ ఫండ్ కింద చాలా మందికి కమిటీ హాల్ల కోసము, తర్వాత కాంపౌండ్ వాల్ కోసము, నిర్మాణాల కోసం చాలా కమ్యూనిటీకి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. అక్కడ చూస్తే ఎక్కడ కూడా రూపాయి కూడా ఆ అకౌంట్లలో లేనటువంటి దుర్మార్గమైనటువంటి కేవలం రాజకీయం కోసం, ప్రలాభాల కోసం ఆ మైనారిటీ కమిటీ హాలని, బీసీ కమిటీ హాలని, తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ హాలని చాలా రకాలుగా కమ్యూనిటీ హాల పేరుతో ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు 3 నెలల ముందు స్పెషల్ ఫండ్ కింద ఇచ్చారు. కానీ దాంట్లో ఎక్కడ కూడా రూపాయి లేదా ఆ కాంట్రాక్ట్ అధికారులు కూడా చెప్తుందంటే చేసే పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదని. అంటే కేవలం మోసపూరితమైనటువంటి ఎలక్షన్ స్టంట్ గా వాళ్ళు ఎంచుకున్న ఆ ప్రక్రియ ఇవాళ బయటపడుతుంది. వాస్తవమే, గతంలో అసదుద్దీన్ ఓవైసీ కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పనిచేసింది. ఆచార్య గారు, ఒకసారి మనం పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు, విద్వేషాలు రెచ్చగొట్టే, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులు నిరోధించాల్సిన అవసరం ఉందని కూడా ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ ఏది, అంటే ఎలా వెళ్ళబోతుంది? నిజంగా కలిసి వెళ్దామనేటువంటి సంకేతం ఏమైనా రేవంత్ రెడ్డికి ఓవైసీ ఇచ్చినటువంటి పరిస్థితి అనుకోవచ్చా?
ఇప్పుడు ఓవైసీ గారు మాటలలో చాలా గూఢార్థాలు నిగూఢార్థాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అక్బరుద్దీన్ ఇప్పుడు ఎంతమంది మీరు ఆచార్య గారు కూడా ఈ ఫండ్స్ రిలీజ్ చేయలేదు అది అలాట్ చేసినారు, రిలీజ్ చేయలేదు. మరి వీళ్ళు నిన్నటిదాకా బీఆర్ఎస్ తో కలిసి ఉన్నారు కదా, రిలీజ్ ఎందుకు చేసుకోలేదు? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయాలైన తర్వాత ఒకటి, రాజకీయాల ముందు ఒకటి, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ తోని ఎంఐఎం చాలా దగ్గరగా ఉన్నది. ఆఖరికి నేను చూస్తాను, జూబ్లీ హిల్స్ లో మహమ్మద్ అజారుద్దీన్ మాజీ క్రికెటర్ పోటీ చేస్తే ఎన్నడూ పోటీ చేయని ఎంఐఎం అక్కడ పోటీ పెట్టి అజారుద్దీన్ ఓడగొట్టి బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిపించింది. అంటే మొన్నటి దాకా వాళ్ళు కలిసే ఉన్నారు. కలిసి ఉన్న తర్వాత ఇవాళ వాళ్ళని మాకు ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ఇవన్నీ రాజకీయాలు. అంటే నేను చెప్పి ఎందుకు రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయాలు ఇవన్నీ జరుగుతుంటాయి, కానీ ప్రజల అవసరాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఈ మత ఘర్షణలు, తర్వాత మత కలహాలు, ఈ కమ్యూనిటీస్ డివిజన్ వలన ఓల్డ్ సిటీ పెద్ద ఎత్తున నష్టపోయింది. ఓల్డ్ సిటీలో ప్రజలు నష్టపోయారు. ఓల్డ్ సిటీలో కేవలం ముస్లింసే ఉంటారు, తప్పది. ఓల్డ్ సిటీ అంతా కూడా ముస్లింసే ఉంటారు అనుకుంటే కూడా తప్పుడు అభిప్రాయం. ఓల్డ్ సిటీలో కూడా దాదాపుగా 30-40% ప్రజలు హిందువులు కూడా ఉంటారు. కాబట్టి అక్కడ హిందువులు అటు నష్టపోయారు, ముస్లింస్ నష్టపోయారు, ఓల్డ్ సిటీ పేరు అందరూ అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అందరూ నష్టపోయారు. కాబట్టి ఇప్పుడు అటువంటి రాజకీయాలను పక్కకు పెట్టి ఈ అభివృద్ధిని ఒక ముందుగా తీసుకుపోవడంలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇవాళ నిన్న వేసిన ముందడుగు ఏదైతే ఉన్నదో అదొక అడుగు అనుకొని ఇంకా చాలా అడుగులు ఆ వైపు వేయగలిగితే ఈ మత సామరస్యం పెరుగుతుంది, మత వైమేషాలు తగ్గుతాయి. ప్రజలకు ఏదైనా కూడా వాళ్ళకి అవసరాలు తీరాలి. ఇప్పుడు ఇంతకుముందు ఓసిద్ధి అన్నట్టు మేము చార్మినార్ దగ్గర ఎక్కితే రాయదుర్గంలో దిగితే మనం హైటెక్ సిటీలోకి వెళ్ళిపోతాం. అది ప్రజలకు అవసరం, అది అక్కడ పనిచేసే వాళ్ళకి అవసరం. అట్లాగే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ పెరిగింది అనుకోండి, రోడ్స్ వైడ్ అయినాయి అనుకోండి, ప్రజలు సమస్యలు లేకుండా తొందరగా వెళ్ళిపోతారు. అట్లాగే ఇప్పుడు మన మూసీ నది బాగైంది అనుకోండి, మూసీ నదితోని దోమల బాధ, చెడు వాసన, అనేకమైన ఆక్రమణలు గురైంది. కాబట్టి అదొక క్యారిడార్ లెక్క డెవలప్ చేసినప్పుడు అదొక పెద్ద రోడ్గా డెవలప్ అవుతుంది. దాని మీద అనేకమైన రకాల అభివృద్ధి వస్తుంది. కాబట్టి అది అయినప్పుడు ఆ ఓల్డ్ సిటీ తర్వాత జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. కాబట్టి ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం జనసాంద్రత ఎక్కువ ఉండి, జనాలు ఎక్కువగా ఉండి, ఎక్కడనైతే అభివృద్ధి బాగా చేస్తే జనాలు ఎక్కువ శాతం మంది లాభపడతారో ఈ 3 నెలల నుంచి ఆ వైపు అడుగులిస్తున్నట్టు కనబడుతుంది స్పష్టంగా. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఇదే స్ఫూర్తితోని, ఇదే ఒక ముందు చూపుతోని పోగలిగితే ఈ ఓల్డ్ సిటీ కాదు, ఇంకా మిగతా హైదరాబాద్ లో వెనుకబడ్డ ప్రాంతాలు, అభివృద్ధి కాని ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఒక దిక్కుగా తీసుకొస్తే ఒక సమైక్య అభివృద్ధి అంటారు. అంటే మొత్తం అందరి ప్రజలను కూడా సమానంగా చూసి అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక విధంగా ఇది మంచి ముందు. తర్వాత ఇదే స్ఫూర్తి, ఇదే ఉత్సాహం, ఇదే స్పిరిట్ రాబోయే కాలంలో ఉండాలి. ప్రతిది కూడా రాజకీయాలు కూడా నాకు ఓట్లు వేస్తారా లేదా, నిజంగానే ఒకవేళ వీళ్ళంతా అభివృద్ధి చేస్తే రేపు హైదరాబాద్ రాబోయే ఎన్నికలలో హైదరాబాద్ జనాలంతా కూడా కాంగ్రెస్ కి మొగ్గు చూపచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పనితీరు మంచిగుంటే వాళ్ళు ఆదరిస్తారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలని చేతలు చేయాలనుకో వాళ్ళు చేయరు. కాబట్టి మాటలు తో పాటుగా చేతులు బాగుండి వాళ్ళు బాగా చేస్తున్నారు, ఆ చేయగలుగుతాం. పాపిరెడ్డి గారు ఒకసారి మనం ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు, ఆచార్య గారు, ప్రధానంగా చూసుకుంటే ఓల్డ్ సిటీలో చాలా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కువగా ఆక్రమణలకు గురైనటువంటి ప్రాంతంగా చెప్తూ ఉంటారు. అక్కడ నల్లా బిల్లులు, కరెంటు బిల్లు కూడా కట్టినటువంటి ఇల్లు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రధానంగా ఒక సమస్యగా మారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాత్మకంగా వెళ్ళబోతుంది? సో అలాంటి పరిస్థితులు లేకుండా ఎలాంటి ప్రణాళికతో వెళ్ళే అవకాశం ఉందంటారు? సార్, చట్టం ఎవరిని అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏదైనా ట్యాక్స్ వసూలు అనేది మున్సిపాలిటీకి సంబంధించిన విషయం. మున్సిపాలిటీలో ఏదైనా ట్యాక్స్ వసూలు అయితేనే ఆ డెవలప్మెంట్స్ కూడా యాక్టివిటీ చేస్తారు. మరి వాళ్ళ రహదారులు అనేది, మెట్రో స్టేషన్ అనేది రవాణా సౌకర్యం పెరగడం వల్ల దాని నుంచి రాకపోకలు డెవలప్ అవుతాయి, వ్యాపారం డెవలప్ అవుతాయి, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి సరే, గతంలో ఇచ్చిందా ఇవ్వలేదా ట్యాక్సీలు అనేది అది కేవలం మాటల్లోనే తప్ప అది ప్రాక్టికల్ గా మనకు తెలియదు. కానీ జిహెచ్ఎంసీకి ఏదైతే ఉందో, మరి మున్సిపల్ కమిషనర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఏఈలు కానీ అందరు కలిసి 100% ఏదైతే మేము అమౌంట్ కేటాయించినామో డెవలప్మెంట్ కోసము అది 100% ప్రభుత్వ అధికారులు 100% చేస్తారు. ట్యాక్స్ వసూలు చేయకుండా ఏమో వేరే నియోజకవర్గాల్లో, వేరే రాష్ట్రంలో, వేరే జిల్లాలో ఏ విధంగా అయితే జరుగుతుందో 100% పనిష్మెంట్ ఉంటుంది. దానికి వాళ్ళకే అది మైనస్ కదా సార్. ఇప్పుడు వాళ్ళ ఇంటి పన్ను కడతలేము, రేపు పొద్దున ప్రాపర్టీ రీసేల్ చేయాలన్నా ఎన్ఓసి కాపీ మున్సిపాలిటీ నుంచి ఇవ్వాలి. ఎన్ఓసి ఇచ్చేంత వరకు అది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాదు. సో అది ఏదైనా ప్రభుత్వానికి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నా కూడా రేపు పొద్దున అది ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి
ఎటువంటి చర్యలకు సాహసం చేయరని నేను అనుకుంటున్నా. ఆచార్య గారు ఇంకోటి అంటే అక్కడ అడుగు పెట్టాలి, అధికారులు అడుగు పెట్టాలంటే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. సో ఇక్కడ దీంతో పాటు అక్కడ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అధికారులు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, అక్కడ ట్యాక్సీలు కట్టించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దానికి కట్టుబడి ఓవైసీ సహకారంతో ముందుకు వెళ్ళి అలాంటి వాతావరణం వస్తుంది అనుకుంటున్నాం. వాస్తవంగా దీన్ని అంటే గతంలో జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు కూడా కొన్నిసార్లు చెప్పినటువంటి పరిస్థితి. పాత బస్తీలో అధికారం వెళ్ళడానికి సాహసం చేయరనేది అది వాస్తవం, తప్పది, పిచ్చి మాటలు. ఎందుకంటే బీజేపీ ఏదో మైనారిటీ ఏరియాని ఏదో బూచిగా చూపించి వాళ్ళు ఏదో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేదో పెద్ద పాకిస్తాన్ లాగా అదేదో నేపాల్ లాగా పిచ్చి మాటలు వాళ్ళు మాట్లాడి ప్రజల్ని డైవర్ట్ చేసారు. ఇది తప్పది. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం ఎవరు కూడా వాళ్ళ ఒక రోజు వాళ్ళు పూట గడవనటువంటి కుటుంబాలు ఎంతో మంది ఉన్నారండి. పాత బస్తీల్లో దాదాపు 70% చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఒక రోజు కూలి పని చేసే తప్ప పూట గడవనటువంటి కుటుంబాలు ఉన్నాయి. సరే, నేనేమంటున్నా, ఒక సామాజిక వర్గంలో 2-3 చెడు వ్యక్తులు ఉన్నంత మాత్రం ఆ సామాజిక వర్గాన్ని మొత్తం వెలివేయడం, దానికి ఒక ముద్ర వేయడం అనేది సరైన విధానం కాదు. బీజేపీ అదే పనే చేసింది. ఇవాళ రాజకీయం కోసం ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఒక్క మతాన్ని బూచిగా చూపించి రాజకీయం చేసిరు. ఏదో పాత బస్తీ అంటే పాకిస్తాన్ అంటే ఎవడు పోలేడని, ఇక మేమే పోతామని, ఇక అమిత్ షా పోయిండని, నరేంద్ర మోడీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ మాటలన్నీ ఉట్టు మాటలన్నీ నిరూపించే క్రమంలో అభివృద్ధి ఉండబోతుంది అనుకోవచ్చు. అంటే ఈ అభివృద్ధి జరిగితే కనుక మెట్రో కారిడార్ 100% ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో, గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసినటువంటి పాలనలో పాత బస్సు ఏ విధంగా వెనకబడిందో దాన్ని ముందుకు తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని వసతులు కల్పించే ప్రయత్నం 100% చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ కూడా పెంచుతుంది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ నెగిటివిటీ ఏదైతే నేమ్ ఉందో, పాత బస్సులో కూడా అధికారులు పోలేడు, ట్యాక్సీలు వసూలు చేయలేరు, పోలీసులు వాళ్ళు దౌర్జన్యం, ఇవన్నీ మూఢనమ్మకాలని రూపుమాపేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది 100% అది చేసే దిశగా పనిచేస్తుంది. ఎస్ పాపిరెడ్డి గారు, పూర్తిగా అలాంటి వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. నిజంగా ఒక ఇన్సిడెంట్ అంటే అభివృద్ధి అనేది వేరు, రాజకీయాలు వేరు. ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్క రాష్ట్రాల సీఎంలతో సఖ్యతగా ఉండాలని, మోదీతో సహా అందరితో సఖ్యతగా ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంఐఎం పార్టీతో కూడా సఖ్యతగా ఉంటూనే అక్కడ జరగాల్సిన అభివృద్ధి కోణంలోనే ఇక్కడ వ్యూహాత్మకంగానే వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వెళ్తున్నారు అనుకోవచ్చు మనం. తప్పకుండా. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ప్రజల సహకారం కావాలి, అక్కడున్న రాజకీయ పార్టీల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా కావాలి. అందులో వాళ్ళ సహకారం తీసుకోవడం, వాళ్ళని అభివృద్ధిలో కలుపుకోవడంలో అది వ్యూహంలో ఒక భాగంగా మనం చూడవచ్చు. అయితే ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఇప్పుడు ఈ ముద్ర పడడం అనేది బాధాకరంగా, ఓల్డ్ సిటీ అనేది అన్వాంటెడ్, దానికి పోవడం మన సాధ్యం పూర్తిగా అవాస్తవం అంటారా? కేవలం ఆరోపణల కిందే చూడాల్సిన అవసరం ఉందంటారా? అసలు ఎంతో కొంత నిజంగా అవకాశం చెప్పండి బాబు. ఇప్పుడు మీరు ఆచార్య గారు అన్నట్టు ఒక 5%, 10% రోడ్డు ఉంటారు, ఉండడానికి కాదు. వాళ్ళకు మళ్ళీ ఈ రాజకీయ నాయకుల యొక్క అండదండలు, భూ కబ్జాదారుల యొక్క అండదండలు, అది ఏ పార్టీ కావచ్చు, నేను పార్టీల గురించి మాట్లాడలేదు, అది ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇంకో వీళ్ళందరి అండదండలతోని వాళ్ళు కొంత రెచ్చిపోయి చేసిన పనులు చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి కరెంటు బిల్లుల కలెక్ట్ చేసిన వాళ్ళని కూడా కుట్టడం, బెదిరియడం, నల్ల పనులు కట్టకపోవడం రకరకాలుగా జరిగినాయి. అయితే ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ వైఫల్యం అక్కడ వాళ్ళ ప్రజల వైఫల్యం కన్నా ప్రభుత్వం వైఫల్యం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం గట్టిగా వ్యవహరించి ఇటువంటి ఏమైనా ఉంటే వాళ్ళను అరెస్ట్ చేయడం, అంటే ఇక్కడ మళ్ళీ రాజకీయాలు వస్తాయి, రాజకీయాల ప్రయోజనాలు అడ్డం వస్తాయి. కాబట్టి రాజకీయాల ప్రయోజనాలు అడ్డం తీసేసి ఒక గట్టి చిరస్థితంతో 5 సంవత్సరాలు కాంగ్రెస్ కు అధికారం ఉంటది కాబట్టి ఇటువంటి తీసేసి నిజంగా ప్రజలకు అవసరమైన విషయాలలో ప్రజల ముందుకు తీసుకుపోగలిగితే నిజంగానే అది ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, కాశ్మీర్. నాకు మీద బీజేపీకి సంబంధం లేదు, నేను బీజేపీ సపోర్టర్ కాదు, కానీ బీజేపీ 370 ఆర్టికల్ తీసేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన తర్వాత అక్కడ కాశ్మీర్లో చాలా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తూనే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఈ అభివృద్ధి అనేది మీకు వస్తుంది, ఆ పనులు అనేవి తక్కువై అభివృద్ధి అనేది ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఇట్లా అడ్డుకోవడం కానీ మిగతా అసాంఘిక శక్తులతో కలవడంతో మీరే నష్టపోతారని ఒకవైపు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకు విషయాలు చెప్తూ స్థానిక ప్రజాప్రతినిధులను, స్థానిక ప్రజలను కలుపుకుంటూ, స్థానిక పార్టీలను కలుపుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయినప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ ముద్రలు ఏవైతే ఉన్నాయో ఓల్డ్ సిటీ ఉన్న ముద్రలని పోయే అవకాశం ఉంటుంది.
అన్నిటికన్నా ఒకటి ఏంటంటే అక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, తర్వాత ఆచార్యున్నట్టు చాలా తక్కువ ఆర్థిక ఆదాయం కలిగి తక్కువ ఆర్థిక వ్యవస్థలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సాయము ఇవన్నీ అవసరం. ఒక్కసారి కనెక్టివిటీ బాగా పెరిగింది అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఉదాహరణకు గోదావరి మీద వంతెనలు లేనప్పుడు నక్సలైట్ మూవ్మెంట్ ఆ ఏరియాలో బాగా ఉంటాయి. ఇటు ఈ వైపు కానీ అటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వైపు. ఒకసారి ఈ గోదావరి మీద ఒక 4-5 బ్రిడ్జ్లు వచ్చిన తర్వాత, కనెక్టివిటీ పెరిగిన తర్వాత నక్సలైట్ మూవ్మెంట్ బాగా తగ్గిపోయింది. ఎందుకంటే జనాల యొక్క కనెక్టివిటీ బాగా పెరిగిన తర్వాత జనాలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవడంతో జనాలలో ఒక విధమైన మార్పు రావడంతో తగ్గిపోయింది. అట్లాగే ఓల్డ్ సిటీలో కూడా ఒకవేళ మనం ఈ కనెక్టివిటీ బాగా పెంచి వాళ్ళకి అన్ని సదుపాయాలు క్రియేట్ చేసి ఇవన్నీ చేయగలిగితే వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. మాకు మంచిగా ఉంటే మాకు అభివృద్ధి ఫలితాలు ఎక్కువ వస్తాయి. అది వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళైనా కొంత నెగటివ్ ఆలోచిస్తే. రైట్ పార్వతి గారు, రైట్. ఇది ఇవాళ మనం చివరిగా ఆచార్య గారు, సో మీకు పూర్తిగా కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి ప్రత్యర్థులు రానటువంటి పరిస్థితి ఈరోజు కనిపోయింది. ప్రధానంగా చివరిగా ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. సో పార్లమెంట్ ఎన్నికలకు ముందు చాలా వ్యూహాత్మకంగా అభివృద్ధి పనులు ఇటువైపు ప్రారంభిస్తూనే ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చివరిగా మీరు అమ్మా న్యూస్ ప్రేక్షకుల తరపు నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు? సార్, ఒకటి మాత్రం వాస్తవం, విశ్లేషకులు చెప్పినట్టు ఏదైతే కనెక్టివిటీ పెరుగుతుందో అక్కడ అసాంఘిక సంబంధించినటువంటి చర్యలు కానీ, లేకుంటే గతంలో జరిగినటువంటి ఏదైతే ఎవరు పోలేరు రాలేరు అనేటి ఇటువంటి వార్తలు ఏదైతే వచ్చినావో దాన్ని పూర్తిగా ప్రజలు ఈ కనెక్టివిటీ పెరగడం వల్ల, రాకపోకల వల్ల అన్ని దుర్మార్గమైనటువంటి చర్యలు పూర్తిగా బంద్ అవుతాయి. ఎందుకంటే ప్రజలు కనెక్టివిటీ వ్యాపారం పెరుగుతుంది. వ్యాపారం వాళ్ళు డెవలప్మెంట్ కోసం తాపత్రయపడతారు, ట్యాక్సీలు కడతారు, ఇండ్లు కట్టుకుంటారు. కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ ఎప్పుడైనా సరే అన్ని విధాలుగా అన్ని సమానంగా జరిగినప్పుడు, వారు చెప్పినట్టు గతంలో 370 టార్గెట్ ఏదైతే కాశ్మీర్ లో ఉండి దాన్ని తీసేయడం వల్ల, ఏదైతే కాశ్మీర్ కి ఆ గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైనా ఉంది అంటే 370 ఆర్టికల్ తీసేయడం వల్ల అప్పుడు ఉమ్మడి భారతదేశంలో విలీనం చేయడానికి ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని ప్రాతిపత్యాలు కల్పించి ఉండొచ్చు, కొన్ని అవకాశాలు. దాన్ని ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఏంటంటే ప్రతిదీ రాజకీయం చేయడం వల్ల వస్తున్నటువంటి సమస్యని వాళ్ళు నిర్వీర్యం అయిపోయి ఉండొచ్చు. సేమ్ అటువంటిది ఇక్కడ కూడా దాన్ని తీసేయడం వల్ల ఆ ప్రభావం ఉంటుందా అంటే సరే ఉండొచ్చు మేబీ, ఎందుకంటే కొన్ని వర్గాలు దాన్ని వ్యతిరేకిస్తుండొచ్చు, సపోర్ట్ చేస్తుండొచ్చు. కానీ అంతిమంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ అన్ని నిర్వీర్యం చేసి అభివృద్ధి వైపు పాత బస్సుని ఒక డెవలప్మెంట్ మోడల్ పాత బస్సుగా తీర్చిదిద్దే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎవరు కూడా కులమతాల విభేదం లేకుండా సెక్యులరిజం తో రాష్ట్రాన్ని డెవలప్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 100% సంపూర్ణంగా డెవలప్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ ఆచార్య గారు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. డిబేట్లో పాల్గొన్న రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆచార్య గారికి థ్యాంక్ యూ. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.